అండి. నేను పిఠాపురం ఆమ్ సంస్థ మెట్రాలజిస్ట్ కన్వీనర్ గా ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించడం జరిగింది. మరి జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను చేరుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో జనసేన పార్టీ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇవాళ భారతదేశ చరిత్రలోనే అంటే ఒక పార్టీ సింబల్పై పోటీ చేసినటువంటి అందరు అభ్యర్థులు గెలుపొందడం అనేది ఒక జనసేన మాత్రమే. అది కూడా పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ, అలాంటి చరిత్రను సృష్టించినటువంటి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మా పిఠాపురానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావటం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ జనసేన పార్టీ అనేది భారతదేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళ యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క చైతన్యాన్ని భవిష్యత్ తరాల వరకు అందించడం కోసం ఈ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. ఆయన ఈ పార్టీ సిద్ధాంతంలో ట్యాగ్ లైన్ ఉంటుంది, పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే, అంటే బీజేపీలతో గానీ అటు టీడీపీతో గానీ పొత్తులో ఉన్నా సరే, ఏదైనా అంశం గురించి వచ్చినప్పుడు అది ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా లేనప్పుడు ఖచ్చితంగా జనసేన ప్రశ్నిస్తుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందండి. అయితే ఈ జనసేన ఈ ఆవిర్భావ సభకి 3 ప్రాంగణాలకి 3 ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టడం అనేది జరిగిందని. మొదటి మెయిన్ స్టేజ్ కి పిఠాపురం మహారాజా రాజారావు వెంకట మహీపతి సూర్యారావు బహదూర్ గారి పేరు పెట్టడం అనేది జరిగింది. మరి పిఠాపురం మహారాజా పేరు తెలియని వారు భారతదేశంలో ఎవరు ఉండరండి. ఎందుకంటే విద్యారంగానికి ఆయన అందించినటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటివి. మరి పిఠాపురంలోనూ అట్లాగే కాకినాడలోనూ ఎంతో మంది అంటే విద్య ద్వారా ఆ రోజుల్లో అంటే 130 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న సంస్థకి ఎంతో మంది మేధావులను తయారు చేసినటువంటి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, ఎంతో మంది మేధావులు అయ్యారు. అంటే భారతదేశంలో ఎంతో మంది వ్యక్తులు తయారు చేసినటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అలాగే సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో కూడా పిఠాపురం మహారాజు యొక్క అంత గొప్పమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని మరి వారు పెట్టడం అనేది జరిగిందండి. మరి ఇప్పటి వరకు కూడా చాలా రకాలైనటువంటి సభలు పిఠాపురంలో జరిగాయని పిఠాపురం మహారాజా గారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఈ సభ అందించిందండి. ఇక రెండోది ఎంఎస్ఎల్ చార్టీ స్థాపించి కాకినాడలో వారు కూడా మల్లాది సత్యలింగ నారాయణమూర్తి గారు ఆయన కూడా విద్యారంగంలో చాలా అమోఘమైనటువంటి కృషి చేశారు. ఆయన కూడా విద్యా సంస్థలు స్థాపించి ముఖ్యంగా విద్యార్థులకు అంటే పేద విద్యార్థులకు విద్యను అందించడం, అంటే విద్యారంగంలో ఎవరైతే కృషి చేశారో వాళ్ళని స్మరించుకోవడం, అంటే ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకోవడం అనేది ఇవాళ జరుగుతూ ఉంది. అట్లాగే 3వ ప్రాంగణానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది జరిగింది. మరి డొక్కా సీతమ్మ గారు ఎంతో మంది అంటే ఆకలితో ఉన్నటువంటి ఎంతో మంది వచ్చినా సరే వారికి అన్నం పెట్టినటువంటి ఒక గొప్ప సౌజన్యమూర్తి. వీళ్ళ ముగ్గురు కూడా భారతదేశం గర్వి అంటే గోదావరి జిల్లాలో జన్మించి భారతదేశం గర్వించదగినటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగినటువంటి మహనీయులని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క ముగ్గురు పేర్లు పెట్టడంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క అంటే వాళ్ళ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు, గొప్ప వాళ్ళ యొక్క చరిత్రని, వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఒక సందేశాన్ని వారు అందిస్తున్నారు. విషయం సార్ స్పష్టంగా చెప్పారు. పిఠాపురంలో అసలు ఈ వేదిక సంబంధించి 3 ద్వారాల గురించి ఎంట్రన్స్ లో కూడా చూసా సార్, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, దేశ నాయకుల పేర్లు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు మొదటి నుంచి కూడా దేశ నాయకుల్ని ముందుకు తీసుకెళ్లాలి, యువతకి దేశీయతని జాతీయ సమగ్రతని యువతకు అందించాలన్న లక్ష్యం వైపు ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారిలో మీరు గమనించిన క్వాలిటీస్ ఏం సార్? ఎప్పటి నుంచి పార్టీతో జర్నీ చేస్తున్నారు మీరు? నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి జర్నీ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఆయన విశాఖపట్నంలో పార్టీ పెట్టినప్పుడే పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అనేటువంటి అంశం మీద నేను దీర్ఘకవితను కూడా రాసి వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మరి గత ప్రభుత్వంలో యువత యొక్క ఆలోచనలు కానీ యువత యొక్క లక్ష్యాలను కానీ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది సార్. అందుకనే ఇవాళ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ని విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇట్లాంటి కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలు అనేటటువంటివి కల్పించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే 2 ప్రధానమైనటువంటి రంగాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ను రోల్ మోడల్ గా చేయాలని చెప్పేసి ముఖ్యంగా 1 విద్య, 2 వైద్యం. ఇవాళ చూసినట్టు విద్యారంగానికి సంబంధించి ఇవాళ వైస్ ఛాన్సలర్స్ ని నియమించేటటువంటి క్రమంలో కూడా రాజకీయ పార్టీలకి అతీతంగా అంటే విద్యావేత్తలు, మేధావులు ఎవరైతే ఉన్నారో వారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ విద్యారంగంలో కూడా చాలా సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అట్లాగే వైద్యం, మరి పిఠాపురంలో కూడా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటటువంటి ఒక వ్యవస్థని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం ఒక ఆదర్శమైనటువంటి రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబడుతుంది సార్. అదేవిధంగా మేము ఉన్నాం సార్, పిఠాపురంలో కూడా 30 నుంచి 100 పడకల హాస్పిటల్ పవన్ కళ్యాణ్ గారు రెఫర్ చేశారని చెప్పి కూడా చెప్తున్నారు.
దాని గురించి ఐడియా ఉంది సార్? ఉంది సార్. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడే ఏప్రిల్ 4వ తారీఖున కొంతమంది ప్రముఖులు పెట్టడం జరిగింది. నేను కూడా వెళ్ళాను సార్. ఆ రోజు ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే ఏ ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యలతో పిఠాపురం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతాలు అంటే అందరూ కూడా వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు కదా. అందుకనే ఈ నియోజకవర్గంలోనే అంటే మిగతా అన్ని రంగాల్లో కూడా అలా ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా చేసినట్లయితే భారతదేశంలో మన పిఠాపురం నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఉండాలని మిగతా 174 నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యేలు కూడా మంత్రులు మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలనేది ఒక ప్రణాళిక. సార్ మీరు ప్రముఖుల మీటింగ్ కి వెళ్ళాలని చెప్తున్నారు, అసలు ఏం చదువుకున్నారు, మీకు అవకాశం ఎలా వచ్చింది? సో నేను ఉగాది రోజు మొట్టమొదటిసారిగా మేము ఒక కార్యక్రమం చేసినప్పుడు నేను కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళాను సార్. మేము ఆమె సంస్థ లిటరీ ట్రస్ట్ తరపున ఒక వీరుడు మరణించడని కొంతమంది ప్రముఖ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల మీద రాసినటువంటి వ్యాసాల యొక్క పుస్తకాన్ని వారు ఆ రోజు ఆవిష్కరించారు. అయితే నేను ఒక సామాన్యమైన వ్యక్తిగానే వెళ్ళానండి. ఆ రోజు చాలాసేపు ఒక అరగంట సేపు నేను ఆయనతో మాట్లాడండి. అయితే సార్ మీరు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు, చాలా మంది కవులు రచయితలు మేధావులు పిఠాపురం మహారాజు గారు ముద్రించినటువంటి సూర్యారాయాంధ్ర నిఘంటువుని మరలా దాన్ని అందుబాటులో తీసుకురావాలి, అది చాలా సంవత్సరాలు అయిపోయింది, అది పిఠాపురం మహారాజా గారి ఆయన దాన్ని ముద్రించారని చెప్పేసి నేను ఆ రోజు ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజయవాడలో పుస్తక ప్రదర్శన మహోత్సవానికి వెళ్ళి అక్కడ ఎంఎస్ విజయ్ కుమార్ గారిని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ పిఠాపురం మహారాజు రూపొందించినటువంటి సూర్యరాజేంద్ర నిఘంటువుని ముద్రించడానికి ఎంత ఖర్చు ఉంటుంది దాన్ని క్యాలిక్యులేట్ చేయండి అంటే 1,70 లక్షలు అనగానే నేను ఇస్తాను దాన్ని రీప్రింట్ చేయండి అని చెప్పడం. అంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే దాని యొక్క స్పందన ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఉదాహరణ. అలాగే పల్లి పండుగ పంచాయతీ వారోత్సవాల్లో ఒక రోల్ మోడల్ గ్రంథాలు ఉండాలని చెప్పేసి నేను లెటర్ రాస్తే ఆ నెక్స్ట్ డే ఆయన పుస్తక ప్రదర్శన సార్కి వెళ్ళి 10 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి పుస్తకాలు రూపొందించిన నాకు లెటర్ కూడా వచ్చింది సార్. నేను మీకు చూపిస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. అంటే ఒక నియోజకవర్గంలో ఒక సమస్య ఉందని కానీ దాని మీద స్పందించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది, మిగతా నాయకులకి ఆదర్శంగా ఉంటుంది సార్. మీరు చెప్తుంటే రెండు విషయాలు గుర్తొస్తున్నాయి సార్. గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకేసారి ఫీజు సంవత్సరానికి చెల్లించాలని కానీ 6th క్లాస్ నుంచి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా పెడితే యువత స్కిల్స్ నేర్చుకుంటారని కూడా ఒక మంచి ప్రపోజల్ ఇస్తున్నారు 2018-19 ఆ టైంలో. అలాంటివి మళ్ళీ రికమెండ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది, మేధావులతో రచయితలతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మీరు విద్య గురించి కానీ వైద్యం గురించి మిగతా ఏ అంశాలకు సంబంధించినా సరే ఖచ్చితంగా నన్ను కలవచ్చు, మీ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీలో ఉన్నత విద్యను చదువుకునేటువంటి దాని నుంచి వాళ్ళ ప్రక్షాళన అనేది మొదలైంది. ఇంతకు ముందు ఏంటంటే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ ఏంటంటే రాజకీయ పార్టీ పలుకుడు ఉపయోగించి రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వైస్ ఛాన్సలర్ గా నియమించడం అనేది ఒక పద్ధతి ఉండేదండి. ఈసారి వచ్చిన తర్వాత అంటే రాజకీయాలకి మిగతా వాటితో సంబంధం లేనటువంటి అంటే విద్యారంగం మీద పరిశోధన రంగం మీద చాలా అమోఘమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను అంటే నిజాయితీ పరులను విద్యారంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు మాత్రమే వైస్ ఛాన్సలర్ గా నియమించడం జరిగింది. అలాగే ఈ విద్యారంగంలో కూడా ఈ కరికులం లో కావచ్చు, సిలబస్ లో కావచ్చు చాలా సమూలమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి సార్. ఇంకా 9 నెలలుగా జరిగింది. ఇంకా నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా 2014లో చెప్పిన మాట, ఒక సిద్ధాంత బలంతో వస్తున్నాను, రబ్బర్ చెప్పులు వేసుకున్న యువతని రాజకీయాల వైపు తీసుకొస్తాను, సమస్య మీద ప్రశ్నిస్తాం, ప్రజల కోసం నిలబడదాం అని చెప్పారు. ఆ 11 సంవత్సరాల జర్నీలో అలాంటి కార్యక్రమాలు జరిగినాయా మీకు తెలిసి? జరిగినాయి సార్. ఎందుకనంటే పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక కాలేజీలో ఈవిటీజింగ్ జరుగుతుంది అనే విషయం తెలియగానే వెంటనే అంటే కాలేజీలకి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎవరో కూడా ఏం టీజింగ్ చేసినా సరే వారి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్స్ కి అట్లాగే అధ్యాపకులకి మొత్తం అందరికీ కూడా స్టూడెంట్స్ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసిన జరిగింది. అంటే చూడండి, అంటే శాంతి భద్రత అంటే కాలేజీ లెవెల్లోనే పిల్లలకి అలాంటి ఒక గొప్ప విలువలను రూపొందించాలి అని చెప్పేసి ఆయన ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా శ్రద్ధగా అంటే ఈవి టీజింగ్ అని ఏమీ లేకుండా చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు. సో కాబట్టి అలాంటి మార్పులు అనేవి వస్తున్నాయి సార్. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు? భవిష్యత్తులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి హోదాలో చూడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ యొక్క గుండెల్లో అలాంటి ఆలోచన ఉంది సార్. ఎందుకనంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. నరేంద్ర మోడీ గారు అన్నారు ఆయన పవన్ కాదు ఒక తుఫాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తుఫాను సృష్టించారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని
నరేంద్ర మోడీ భారతదేశంలో ఏ వ్యక్తిని అలా ప్రశంసించాడు, ఆయన్ని చూడగానే ఆయనకి ఎక్కడలేనటువంటి ఆనందం వచ్చేస్తుంది. కాబట్టి భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా అలాంటి స్థానాన్ని మరి కల్పించేటటువంటి దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ఆయన యొక్క ఆలోచన కానీ ప్రజలని డెవలప్ చేయాలి, వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. ప్రతి కుటుంబం కూడా అన్ని రంగాలు, అంటే ఆయన ఏదో డబ్బులు సంపాదించాలని కానీ, ఎందుకంటే పవర్ లో లేనప్పుడే ఆయన కౌలు రైతులు కానీ అలా అనేక రకాలైనటువంటి సంక్షేమ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి హోదాలో చూడాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఈ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సదస్సు కూడా మా అందరి యొక్క ఆకాంక్ష, మా పిఠాపురం ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదే సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.